నా పేరు నరహర్ అండి. జేకే గారు గురువు గారి ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి. అప్పటి వరకు నాకున్న దురలవాట్లు కానీ నేను ఎక్కడ పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 ఇయర్స్ అవుతుందండి. ఈ 6 ఇయర్స్లో నాకు ఏ దురలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కోరిక తీరటం లేదు అని బాధపడుతున్నారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. దీనికన్నా ఎక్కువ భగవంతుడు యూనివర్సు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని పరీక్ష పెడుతున్నారు. ఎందుకు పరీక్ష పెడుతున్నారు? ఇప్పుడు వరకు మనం తెలుసో తెలియకో అనేక కర్మలు చేసి ఉంటాం కదా. ఆ కర్మలు చేసినప్పుడు వాటి నుంచి బయటపడే వరకు కూడా మనకి విశ్వము ఆ భగవంతుడు మనల్ని ఇలా పరీక్షిస్తూ ఉంటారు. ఒక అద్భుతాలు మనకి చేయబోయే ముందు కొంత వెయిట్ చేయక తప్పదు అని చెప్తుంటాం. కాకపోతే మీలో దృఢ విశ్వాసం, నమ్మకం మీలో ఉండాలి. నేను అద్భుతంగా విజయాన్ని సాధిస్తాను, నేను అనుకున్న గోల్స్ రీచ్ అవుతాను అనే కాన్ఫిడెంట్తో మీరు ఉండాలి. వెంటనే కొంతమందికి వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుందని మీ మనసులో బాధపడకూడదు. ఇప్పుడు మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఫలితాన్ని ఇవ్వటం కోసమే భగవంతుడు, యూనివర్సు, ముక్కోటి దేవతలు వెయిట్ చేస్తున్నారు. దీనికి రావటం లేదు అనే ముందు ఇంకొకటి మనం తెలుసుకోవాలి. మీరు పరిపూర్ణంగా మారాలి. ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా మారే వరకు కూడా భగవంతుడు, విశ్వము కూడా వెయిట్ చేస్తారు. మీలో ఆ మార్పు తీసుకురావటానికి ప్రయత్నమే ఈ లేట్ చేయటం అనేది, అంటే మిమ్మల్ని వెయిట్ చేయించటం. ఎప్పుడు కూడా భగవంతుడు, యూనివర్సు మీరు కోరిన కోరికలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ కోరికలు తీర్చినాక దాన్ని సద్వినియోగపరుచుకుంటామా లేదా అనేది కూడా వారు పరీక్షిస్తూ ఉంటారని మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి అనేక వీడియోల్లో మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆలోచన ఎలా ఉండాలి అంటే, కంగారు పడకుండా నేను అనుకున్నది నేను నెరవేర్చుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్తో, దృఢ సంకల్పంతో మీరు ఉన్నట్లయితే, మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటే మీకు తప్పకుండా యూనివర్సు, భగవంతుడు అనుగ్రహాన్ని మీరు కోరుకున్న దానికన్నా రెట్టింపు ఇచ్చి తీరతారు. దీనితో పాటుగా మీరు ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని చాంటింగ్స్ చదువుతూ ఉండటం వల్ల తొందరగా ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ చాంటింగ్ చదవటం వల్ల మీలో సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే టెన్షన్ లేని జీవితం వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఘర్షణకి గురవుతారో ఆకర్షణ పొందలేరు, ప్రతి విషయానికి డౌట్ పడతారో కోటేశ్వరులు కాలేరు అని చెప్తూ ఉంటాం. కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు, టెన్షన్స్ వచ్చినప్పుడు ఈ మంత్రాలు చదువుతూ ఉండండి. మీరు డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ అంటూ, అలాగే ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ మాం రక్ష సర్వదుష్టభ్యోం ఓం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు మనసులో చదువుతూ ఉండండి. దీనివల్ల ఏ దుష్టగ్రహ పీడ వల్ల మనకి సమస్యలు క్లియర్ అవ్వటం లేదో మీకు అవి వెంటనే నెరవేరి తీరతాయి. మరి ఇలా చేస్తే దాని ఫలితం వెంటనే కనపడుతూ ఉంది. ముఖ్యంగా మనకి ఏదో అద్భుత ఫలితాలు రావటం కోసమే మనకు అనుకున్న సమస్య నుంచి ప్రతి మనిషి బయటికి రావటం లేదు అని గుర్తించాలి. ముందు నేనేమీ చేయలేను, నేనేమీ సాధించలేను, నేను ఎన్ని అనుకున్నా నాకు అవ్వటం లేదు అని మీరు డేలా పడకుండా ధైర్యంతో మీ పని మీరు చేస్తూ పోండి. చేసే పని చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే తప్పకుండా మీరు కోరుకున్న ఫలితం మీకు భగవంతుడు ఇచ్చి తీరతాడు. యూనివర్స్తో, భగవంతుడితో, ఏంజల్ దేవతలతో ప్రతినిత్యం మమేకమవుతూ రోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పు జరగకుండా మీరు ప్రతిరోజు కూడా డే బై డే మీలో ఆ మార్పు చెందుతూ మీరు ఉన్నట్లయితే
మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం వస్తుంది, అష్టైశ్వర్యవంతులవుతారు, మీ కోరిన కోరికలు వెంటనే తీరుతాయి.